సెప్టెంబర్ 14 ఎపిసోడ్ కళావతి ఒంటరి పోరాటం. అపర్ణకి నిజం చెప్పేసిన రుద్రాన్ని ఏడ్చేసిన అప్పు ఇక కావ్య ఇంట్లోంచి వెళ్లిపోయిన తర్వాత రోజులు గడుస్తున్నట్లుగా చూపించారు. ఒకసారి రాజ్ ఆసుపత్రిలో తల్లి ముందు ఇంటికి వచ్చాక గదిలో ఏడుస్తూ ఉంటాడు. మొత్తానికి కావ్య అల్లాడిపోతూ పుట్టింట్లోనే ఉండిపోతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. దేవి రాజ్ని నిలదీస్తుంది. ఏంట్రా ఇది, ఇకనైనా వెళ్లి కావ్యను తీసుకునిరా అంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే రాజ్ మాత్రం వినడు. నేను పొమ్మనలేదు, తనంతట తాను వచ్చినా ఊరుకోను. తన తప్పును గుర్తించి తప్పుబట్టాను అంతే కదా, ఆ మాత్రానికే అంత పౌరుషమా అంటూ కోపంగా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కవి ఇంటికి వెళ్లి కావ్య వెళ్లిపోవడం గురించి అప్పుతో చెప్పుకుని బాధపడతాడు. నువ్వు ఒకసారి కావ్య వదినతో మాట్లాడు పొట్టి అని సలహా కూడా ఇస్తాడు. మరోవైపు కనకం కృష్ణమూర్తి కావ్య ఎందుకు పుట్టింటికి వచ్చిందో తెలుసుకోవడానికి ఇందిరా దేవికి కాల్ చేస్తే ఆమె జరిగింది అంతా చెబుతుంది. కాలమే సమాధానం చెబుతుంది. కంగారు పడొద్దు అని సలహా కూడా ఇస్తుంది. ఏడ్చేసిన అప్పు ఇక కావ్య బాధపడుతూ ఇంటి ముందు కూర్చుని ఉంటే అప్పు వచ్చి ఏడ్చుకుంటూ అక్కా అని పిలుస్తుంది. కావ్య లేచి నిలబడగానే ఎమోషనల్గా కావ్యను పట్టుకుని ఏడ్చేస్తుంది. ఊరుకో అప్పు, ఏమైంది అంటుంది కావ్య ఓదార్పుగా. నేను నీ గురించి ఏడుస్తుంటే నువ్వు నన్ను ఓదారుస్తున్నావా అక్క అంటుంది కావ్య ఏడుపు ముఖంతో. అంటే నువ్వు ఏడవడం మొదటిసారి చూస్తున్నా కదా, అంత బాలేదు అప్పు నువ్వు అంటుంది కాస్త నవ్వుతూ కావ్య. ఊరుకో అక్క, నేను సీరియస్గా ఉంటే కామెడీ చేస్తున్నా అంటుంది అప్పు. ఒంటరిగానే బతకాలని నిర్ణయించుకున్న అప్పు ఈ జీవితం ఒక నాటకరంగం, అందులో ఎవరికి తోచిన పాత్ర వారు వేస్తూ ఉంటారని ఒక మహాకవి చెప్పారు కదా. మరి నువ్వు ఇలా చేస్తూ ఉంటే నవ్వించాల్సిన బాధ్యత నాదే కదా అంటుంది కావ్య. ఎందుకు అక్క ఇంతదాకా తెచ్చుకున్నా అంటుంది అప్పు బాధగా. నా అంతటా నేను ఏది చేయలేదు అప్పు, కాని భర్తే సర్వస్వం అని నమ్మని భార్యగా నేను ఏడిపోయాను. అందుకే ఒంటరిగా నడవాలని నిర్ణయించుకున్నాను అని జరిగింది అంతా చెబుతుంది. దాంతో అప్పు మళ్లీ ఏడుస్తూ తన అక్కను హత్తుకుంటుంది. బతికి బయటపడిన అపర్ణాదేవి. ఇక సీన్ కట్ చేస్తే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అపర్ణాదేవి ముందు కూర్చున్న సుభాష్ ఎమోషనల్ అవుతూ, ఇంట్లో చాలా అనర్థాలు జరుగుతున్నాయి అపర్ణ, నువ్వు ఇలానే ఉంటే ఎలా, నువ్వు తిరిగి వస్తేనే కాని ఏది చక్కబడదు అంటూ ఉంటాడు. అయితే అప్పుడే అపర్ణాదేవిలో కదలికలు వస్తాయి. వెంటనే డాక్టర్స్, ఆ అబ్బాయి కుటుంబం అంతా వస్తారు. మొత్తానికి అపర్ణాదేవి కళ్ళు తెరుస్తుంది. అంతా కనిపిస్తున్నా కావ్య లేకపోవడంతో అపర్ణాదేవి కావ్య ఎక్కడా అని అడుగుతుంది. దాంతో అంతా తెల్లముఖాలు వేస్తారు. అపర్ణ ప్రశ్నలకు అంతా కంగారు పడుతుంటే రుద్రాని, రాహుల్ మాత్రం సంబరపడతారు. ఇక ఇంతలో నర్స్ వచ్చి ఇంతమంది ఇక్కడ ఉండకూడదు, వెళ్ళండి అనడంతో అంతా వెళ్ళిపోతుంటారు. అప్పుడు కూడా రాజ్ కావ్య ఎక్కడరా అని వెనక్కి పిలిచి మరీ అడుగుతుంది అపర్ణాదేవి. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కుని వస్తాను మమ్మీ అంటూ తప్పించుకుని బయటికి వచ్చేస్తాడు. ఇక బయట అంతా ఉంటారు. ఇంతలో డాక్టర్ వచ్చి ఆవిడకు ఎలాంటి షాకింగ్ న్యూస్ చెప్పొద్దు, చెబితే ఆమె మళ్లీ కోమాలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నేను కూడా ఏం చేయలేను, టాబ్లెట్స్ వేరకు వేయండి అని చెప్పి వెళ్తుంది. స్వప్న అందించిన శుభవార్త. ఇక ఇందిరా దేవి రాజ్తో, కావ్య సంగతి ఏంట్రా మరి, మీ అమ్మ అడిగితే ఏం చెబుతావ్ అంటూ అడిగితే, ఏమో నాన్నమ్మ, నాకు నిజంగా ఏం తెలియట్లేదు, ఇప్పుడు నన్ను ఏం అడగొద్దు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోపంగా. ఇక కాసేపటికి కావ్య స్వప్న ఫోన్లో మాట్లాడుకుంటారు. మా అత్తగారికి ఎలా ఉంది అక్క అంటూ కావ్య అడిగితే, గుడ్ న్యూస్ కావ్య, ఆవిడ స్పృహలోకి వచ్చారు అని చెబుతుంది స్వప్న ఇక చాలా సంతోషంగా. మంచి మాట చెప్పావక్క, ఉంటాను, నువ్వు జాగ్రత్త అని ఫోన్ పెట్టేసి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఆ శుభవార్తను చెబుతుంది. దాంతో కనకం వాళ్లు కూడా సంతోషిస్తారు. పోనీలే కావ్య, మంచిదైంది, ఆమె తేరుకుంటే నీ మీద పడిన నింద కూడా పోతుంది అంటుంది కనకం ఎమోషనల్గా. అయితే కావ్య
సరే అమ్మా నేను బయటికి వెళ్ళొస్తాను అంటుంది. ఎక్కడికమ్మా అంటాడు కృష్ణమూర్తి. ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి కదా అంటుంది కావ్య. ఆ మాత్రం కూతుర్ని పోషించలేని వాడిలా ఉన్నానా అమ్మా అంటుంది కృష్ణమూర్తి. వెంటనే కావ్య, అయ్యో నాన్నా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నా భవిష్యత్కి కూడా నేను ఏదొక పని చేసుకోవడం అవసరం కదా, అందుకే అలా అన్నాను అంటుంది కావ్య. నా కోడలు ఎక్కడా? దాంతో కృష్ణమూర్తి ప్రోత్సహిస్తాడు వెళ్ళమ్మా అంటూ. కనకం అడ్డుపడుతున్న కనకాన్ని కూడా కృష్ణమూర్తి ఆపుతాడు. దాంతో కావ్య జాబ్ వెతుక్కోవడం కోసం వెళ్తుంది. వెంటనే కృష్ణమూర్తి తన భార్య కనకంతో, కావ్య ఇంట్లో ఉండి బాధపడటం కన్నా అలా వెళ్లి జాబ్ చేసుకోవడమే మంచిది. ఏడాదిగా ఇంట్లో ఉండి వచ్చింది. అంత తేలికగా ఏది మరిచిపోదు కనకం. కాలం సమాధానం చెబుతుందిలే అంటూ సర్ది చెబుతాడు. ఇక అపర్ణ దేవిని అంతా కలిసి ఇంటికి తీసుకొస్తారు. అక్కడ స్వప్న హారతి ఇవ్వబోతుంటే, ఆగమ్మా, హారతి నువ్వు ఇవ్వద్దు అని కాదు, కాని నా కోడలు కావ్య ఎక్కడా అని అడుగుతుంది. అంతా బిత్తరపోతారు. నిజం చెప్పేసిన రుద్రాన్ని. ఇక కమింగ్ అప్లో అందరి ముందు నిలబడి, ఎవరూ మాట్లాడరేంటి? నా కోడలు కావ్య ఎక్కడా? ఎందుకు సమాధానం చెప్పకుండా చూస్తున్నారు అంటూ అపర్ణ దేవి కోపంగా నిలదీస్తుంది. ఇక రుద్రాని నోరు తెరిచి, నీ కోడలు చేయరాని తప్పులని చేసి ముఖం చూపించలేక పుట్టింటికి పారిపోయింది, ఇక రాదట అని చెప్పేస్తుంది. నిజానికి అపర్ణ దేవికి షాకింగ్ న్యూస్ చెప్పొద్దు అన్నారు. మరీ అపర్ణ ధైర్యంగా నిలబడి కావ్యను తీసుకుని రమ్మంటుందా? ఆ షాకింగ్ న్యూస్ విని పడిపోతుందా అనేది చూడాల్సి ఉంది. మరిన్ని